కళ్ళ ముందే జరుగుతున్న ఈ దోపిడీని ఎవరు రక్షించలేకపోతున్నారు, రక్షణ కల్పించలేకపోతున్న అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మాజీ సర్పంచ్ ముక్కిరాల మధువంశీ కృష్ణ అక్రమాలకు సంబంధించి బీఆర్కే న్యూస్ నిన్న కథనాన్ని ప్రసారం చేసింది. ఆ లింకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చూశారు. అదే సందర్భంలోనే ఈ ముక్కిరాల మధువంశీ కృష్ణ చేసిన పని ఏంటంటే, చేసిన తప్పును ఒప్పుకోకపోగా ఈ వార్తను టెలికాస్ట్ చేసిన మా ప్రతినిధి రవీందర్కి, మా వరంగల్ జిల్లాలో మరో స్టాఫ్ రిపోర్టర్ సాల్మన్కి కాల్ చేసి బెదిరించే ప్రయత్నం. దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే ఆ దాంట్లో క్లియర్గా మనకు అర్థమవుతోంది ఆయన 12 నిమిషాలకు పైగా మాట్లాడిన మాటలు ఏంటి, నీ అడ్రస్ ఎక్కడ, నువ్వు ఎక్కడ ఉంటావు, నీకేం తెలుసా నీకు చేస్తున్నావు అనే టైప్లో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అలా బెదిరిస్తే సరిపోతుందా? వర్కౌట్ అయిపోతుందా? వర్కౌట్ అవ్వదుగా. సో ఇదే విషయానికి సంబంధించి ఆ లోకల్ ఎస్ఐకి కూడా కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ రెస్పాన్స్ కూడా అనుకున్నంత స్థాయిలో లేదు అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది.